సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లోని 4వ అంతస్తులో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగ్గ సమాచారం మేరకు 1వ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి బృందం ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకోగా 45,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరి కొంతమంది పేకాట రాయుళ్లు సెల్లార్ నుండి పరారైనట్టు తెలిసింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ నగర నడి ఒడ్డులోని ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ అయినటువంటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పై గల 4వ అంతస్తులో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగ్గ సమాచారం మేరకు 1వ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి బృందం ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో 9 మంది పేకాట రాయుళ్లు అరెస్టు కాగా 45,000 రూపాయల నగదును స్వాధీనం పరుచుకున్నారు. అయితే మరికొంతమంది సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ సెల్లార్ నుండి పరారైనట్టు పేర్కొంటుండగా పేకాటరాయుళ్లను తప్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు తప్పించింది ఎవరు, దీనికి ఎవరెవరు సహకరించారని అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంత కాలంగా ఓ వ్యక్తి జూదగాళ్లను ఒక చోట చేర్చి పేకాట ఆడిస్తున్నట్టు తెలిసింది. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో చాలా మంది రెగ్యులర్ ప్లేయర్లుగా గతంలో స్టార్ హోటళ్లలో, ప్రకృతివనం ఫామ్ హౌస్లలో ఆడే వారీగా గుర్తించారు. కీలక సూత్రధారుల పేర్లు బయటకు రాకుండా ఉంచారని విమర్శలు వెతుకుతున్నాయి. కొందరిని తప్పించారని గుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రముఖ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్లోని 4వ అంతస్తులో పేకాట ఆడడం వాస్తవమేనని 9 మందిపై కేసు నమోదు చేసినట్టు 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. కీలక సూత్రధారుల పేర్లు బయటపెట్టాలని కోరుతున్న ప్రజలు ఈరోజు సాయంత్రం మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ పైన 4th ఫ్లోర్లో గేమింగ్ ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మీద నేను మరి మా స్టాఫ్ అందరం కూడా పోయి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన క్రమంలో అక్కడ దాదాపు ఒక 9 మంది గేమింగ్ ఆడుతూ వాళ్ళని కస్టడీకి తీసుకోవడం జరిగింది. తీసుకొని అక్కడ చెక్ చేయడం 45,000 రూపీస్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 6 మొబైల్స్ కూడా సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం.